ప్రియ సహోదరులారా, ఈరోజు నేను మీ గురించి కొన్ని విషయాలు చెప్పదలిచాను. మీరందరూ మీ గురించి ఫిజికల్ బాడీ అని, ఎథరిక్ బాడీ అని, ఆస్ట్రల్ బాడీ అని మిమ్మల్ని మీరు విభజించుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మీరుగానే ఉన్నారు. మీరు ఇక్కడే కాదు, పైన కూడా ఇలాగే ఉంటారు. కాకపోతే మరింత ఉన్నతమైన అవగాహనతో ఉంటారు. మీరు మీ పూర్ణాత్మ గురించి ఏదైతే అనుకుంటున్నారో అది కేవలం మీ అభిప్రాయం మాత్రమే. కానీ ఈ నవీన యుగంలో మీరు సత్యం తెలుసుకోక తప్పదు. అది మీ ఆలోచనలకు, అభిప్రాయాలకు వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. ఇక్కడ మీరు మాత్రమే ఉన్నారు. ఒక పరిపూర్ణమైన మీరుగా ఉన్నారు. మీరు భూమిపై ఉన్నప్పుడు కేవలం మీలోని కొంత భాగం మాత్రమే మీకు ఎరుకలో ఉంటుంది. అలాగే మీరు నిద్రపోయినప్పుడు కలలు వస్తూ ఉంటాయి, కానీ అవి మీకు గుర్తుండవు. కారణం, మీరు భూమిపైన ఉన్నారు కనుక. ఒకవేళ పూర్తి కళ మీకు అర్థమైతే మీరెవరో మీరు తెలుసుకోగలుగుతారు. మీరందరూ కేవలం మీ ఆలోచనలు, నమ్మకాల యొక్క సమాహారమే. మీకు నిజానికి భౌతిక జీవితం అన్నది అసలు లేనే లేదు. అసలు పదార్థం అన్నది కూడా ఎక్కడా లేదు. అది కేవలం ఉన్నట్లు కనబడుతుంది. నిజానికి ఉన్నదంతా పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే. మీ మెదడు మీ ఆలోచనలకు అనుగుణంగా పొటెన్షియల్ ఎనర్జీని భౌతిక పరిస్థితిగా దర్శిస్తూ ఉంటుంది. కేవలం మీ ఆలోచనలు, మీ గతంలోని అనుభవాలే ఇలా మీరు మీ వాస్తవాన్ని దర్శించడానికి కారణం. ఇదే ఇక్కడ జరుగుతున్న రియల్ కాన్సెప్ట్. అందుకే మీరు మీ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మరణం అన్నది లేదని, అలాగే కాలం అన్నది కూడా లేదని మీరు తెలుసుకుంటారు. అలాగే మరణం అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే వాస్తవంగా దర్శిస్తున్నారో అదే కేవలం అంతమవుతుంది. కానీ మీరు మాత్రం అలాగే ఉంటారు. మీరు కనుక పూర్తి ఎరుకతో, అంటే అన్ని తలాలలో ఉన్న మీ స్వరూపం యొక్క పూర్తి అవగాహనతో మీ భౌతిక జీవితాన్ని దర్శిస్తే అప్పుడు మీరు మీ జీవితాన్ని అధిగమించి చూడగలుగుతారు. అప్పుడు మీరు కేవలం ఈ శరీరం మాత్రమే కాదు అని మీకు అర్థమవుతుంది. ఈ విధమైన భాగాలు ఎన్నో ఉన్నాయని, అవన్నీ కూడా మీలోనే ఒక భాగమని మీరు తెలుసుకుంటారు. అవన్నీ కలిస్తేనే ఒక పరిపూర్ణ ఆత్మగా మీరున్నారు అని తెలుసుకుంటారు.